ఫ్రెండ్స్, మీలో మ్యాక్సిమం అందరికీ ఇండిగో ఎయిర్లైన్స్ తెలుసు. ఇండిగో ఫ్లైట్స్ ఉంటాయి కదా. ఆ ఇండిగో ఎయిర్లైన్స్ అనే కంపెనీ ఎస్బీఐ బ్యాంక్తో పార్ట్నర్షిప్ పెట్టుకొని 2 క్రెడిట్ కార్డ్స్ లాంచ్ చేసింది. ఒకటి వచ్చేసి ఇండిగో ఎస్బీఐ బేసిక్ క్రెడిట్ కార్డు, సెకండ్ అది ఇండిగో ఎస్బీఐ ఎలైట్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, ఎగ్జాంపుల్గా మీరు లోకల్లో ట్రావెలింగ్ చేయాలన్నా, ఇంటర్నేషనల్గా ట్రావెలింగ్ చేయాలన్నా కానీ ఫ్లైట్స్ బుక్ చేసుకుంటారు కదా. సో ఆ ఫ్లైట్ అనేది ఇండిగో అప్లికేషన్ని కానీ ఇండిగోది వెబ్సైట్ కానీ ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేసి ఫ్లైట్ అనేది బుక్ చేసుకున్నారు అనుకోండి, ఇండిగో ఫ్లైట్. సో మీరు బేసిక్ కార్డ్ ద్వారా కనుక బుక్ చేసుకుంటే మీకు ఎవ్రీ 100 రూపీస్కి 19 బ్లూ చిప్స్ పాయింట్స్ అనేది వస్తాయి బేసిక్ కార్డు ఉంటే. లేదు మీ దగ్గర ఎలైట్ కార్డు ఉందనుకోండి, ఇందులో 2 కార్డ్స్ చెప్పినా కదా ఇంతకుముందు. ఎలైట్ అనేది ప్రీమియం అన్నట్టు. ఎలైట్ కార్డు ఉంటే మీకు ఎవ్రీ 100 రూపీస్కి 23 బ్లూ చిప్స్ వస్తాయి. బ్లూ చిప్స్ అంటే రివార్డ్ పాయింట్స్ అన్నట్టు. ఒక బ్లూ చిప్ వాల్యూ 1 రూపీతో సమానం. సో రూపీస్లో క్యాష్ బ్యాక్ ఎంత వస్తుందో మీకు ఎగ్జాంపుల్గా చెప్తా. ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఎలైట్ కార్డు ఉందనుకోండి, ప్రీమియం కార్డు ఉంది కదా, ఇందులో ఎవ్రీ 100 రూపీస్కి 23 పాయింట్స్ వస్తాయి. సో ఆ కార్డ్ని వాడి మీరు ఒక 10,000 రూపాయల ఫ్లైట్ టికెట్ అనేది బుక్ చేసిరు అనుకోండి. సో 10,000లో 23% అంటే 2,300 బ్లూ చిప్స్ అనేది మీకు వస్తాయి. సో 2,300 బ్లూ చిప్స్ వాల్యూ ఎంత? 2,300 రూపాయలతో సమానం. ఇవి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు తర్వాత అన్నానంటే, ఇవి మళ్ళీ మీరు ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకుంటారు కదా, అక్కడ మీరు ఈ కాయిన్స్ని అయితే రిడీమ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం బుక్ చేసుకునేటప్పుడు. సో 10,000కి 2,300 రూపాయలు క్యాష్ బ్యాక్ రావడం అంటే చిన్న విషయం కాదు. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ కార్డు లేక బేసిక్ కార్డు తీసుకున్నా కానీ 19% అంటే 10,000 రూపాయలు పెట్టి టికెట్ బుక్ చేసుకుంటే 1,900 రూపాయలు బ్లూ చిప్స్ రూపంలో క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఫ్లైట్ టికెట్స్ ఎక్కువగా బుక్ చేసుకునే వాళ్ళకి ఈ కార్డు అనేది బెటర్ ఆప్షన్. అండ్ అది కాకుండా మీరు ఈ ఇండిగో యాప్ని కానీ వెబ్సైట్ని కానీ వాడి హోటల్ బుకింగ్స్ కానీ ట్రావెల్ బుకింగ్స్ కానీ చేసుకున్నారనుకోండి, ఇంకా మీకు బేసిక్ కార్డు ఉంటే ఎవ్రీ 100 రూపీస్కి 2 బ్లూ చిప్స్ వస్తాయి. ఎలైట్ కార్డు ఉంటే ఎవ్రీ 100 రూపీస్కి 3 బ్లూ చిప్స్ అయితే వస్తాయి. అండ్ అదర్ స్పెండ్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లైట్ టికెట్స్, హోటల్ టికెట్స్, ఇవి కాకుండా ఇంకా అదర్ స్పెండ్స్ మనం బయట ఖర్చు పెడతాం రెస్టారెంట్స్లో కానీ క్లాత్స్ కొనుక్కున్న దగ్గర కానీ, ఆ స్పెండ్స్ పైన ఎవ్రీ 100 రూపీస్కి ఒక బ్లూ చిప్ వస్తుంది బేసిక్ కార్డుకి. ఎలైట్ కార్డుకి ఎవ్రీ 100 రూపీస్కి 2 బ్లూ చిప్స్ వస్తాయి. ఇవి మీకు ట్రాన్సాక్షన్స్ పైన వచ్చే క్యాష్ బ్యాక్ వాల్యూస్ అయితే. అండ్ ఇది కాకుండా కార్డు తీసుకున్నాక మీకు 2 కార్డ్స్లో కూడా వెల్కమ్ బెనిఫిట్స్ వస్తాయి. మీరు బేసిక్ కార్డు తీసుకున్నారు అనుకోండి, మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత 60 డేస్ లోపు మీకు 2,500 బ్లూ చిప్స్ వస్తాయి వెల్కమ్ బోనస్ కింద. అంటే 2,500 రూపాయలు మీకు వచ్చినట్లే. ఎలైట్ కార్డు కనుక తీసుకున్నారనుకోండి, 5,000 బ్లూ చిప్స్ వస్తాయి. అంటే 5,000 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వచ్చినట్టే. అండ్ ఇందులో మైల్ స్టోన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసిరనుకోండి, ఎగ్జాంపుల్గా 2 లక్షల ట్రాన్సాక్షన్ అయిందనుకోండి మీ కార్డు ద్వారా, మీకు బేసిక్ కార్డు ఉంటే 2,500 బ్లూ చిప్స్, ఎలైట్ కార్డు ఉంటే 1,00,000 బ్లూ చిప్స్, ఇట్లా మైల్ స్టోన్ బెనిఫిట్స్ అనేది వస్తాయి. ఆ మైల్ స్టోన్ బెనిఫిట్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన క్లియర్గా ప్రొవైడ్ చేస్తా. ఒకసారి వీడియో ఆపి చూసుకోండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి, ఈ కార్డు ద్వారా మీకు లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, ఫ్రీ లాంజ్ యాక్సెస్. లాంజ్ యాక్సెస్ అంటే మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్స్లో ఏదైనా డిలే ఉందనుకోండి, ఆ లాంజ్ యాక్సెస్లో మీరు రిలాక్స్ అవ్వచ్చు. అక్కడ కొన్నిట్లో క్యాంటీన్స్ కూడా ఉంటాయి, అవి మీరు ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. సో అవి బేసిక్ కార్డులో వచ్చేసి ఓన్లీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఉంటాయి. అండ్ ఇయర్లీ 4 యూజ్ చేసుకోవచ్చు. డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియాలో ఉన్న ఎయిర్పోర్ట్స్లో మాత్రమే. ఇన్ కేస్ మీ దగ్గర ఎలైట్ కార్డు ఉందనుకోండి, 8 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ ఉంటాయి అండ్ 6 ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీస్లో కూడా మీరు లాంజ్ యాక్సెస్ అనేది ఈ కార్డు ద్వారా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంటుంది. అంటే ఈ కార్డుని మీరు మీ వెహికల్స్లో పెట్రోల్ డీజిల్ ఫిల్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ పెట్రోల్ డీజిల్ ఫిల్ చేసినప్పుడు 1% ఎక్స్ట్రా కట్ అవుతుంది కదా, ఆ 1% అనేది మీకు మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది. అండ్ ఫారెక్స్ ఎక్స్చేంజ్ ఛార్జెస్ కూడా ఈ కార్డుకి అదర్ కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. అంటే ఈ కార్డ్స్ని బయట కంట్రీస్లో మీరు ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేసిరనుకోండి, అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ ఛార్జ్ అనేది పడుతుంది కదా, ఆ ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అనేది బేసిక్ కార్డుకు ఒకలాగా, ఎలైట్ కార్డుకు ఒకలాగా ఉంది. అది నేను మీకు స్క్రీన్ పైన క్లియర్గా ప్రొవైడ్ చేస్తా, ఒకసారి చూడండి. అండ్ ఈ కార్డులో మీకు కొన్ని ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బేసిక్ కార్డులో ఎలాంటి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ లేవు, బట్ మీకు ఎలైట్ కార్డు ఉందనుకోండి, ఎలైట్ కార్డులో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే, మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాక ఏదైనా రీజన్ వల్ల క్యాన్సలేషన్ చేయాల్సిన టైం వచ్చిందనుకోండి, దానికి కొంచెం ఛార్జెస్ ఉంటాయి కదా. సో ఆ ఛార్జెస్ అనేది 4 సార్లు పడకుండా మీకు ఈ కార్డు చూసుకుంటుంది. ఎలైట్ కార్డు మీ దగ్గర ఉంటే అప్ టు 3,000 వరకు మీకు పెనాల్టీ అనేది పడకుండా చూసుకుంటుంది. అండ్ కార్డు పోయిన తర్వాత కొంతమంది ట్రాన్సాక్షన్ చేస్తారు కదా, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్కు మీరు ఎక్కడైనా కార్డు పోగొట్టుకుంటే, అట్లాంటి వాటికి మీరు కంప్లైంట్ చేస్తే దానికి 1 lakh వరకు కవరేజ్ ఉంటుంది. అండ్ బ్యాగేజ్ లాస్ట్ అంటే మీ లగేజ్ అనేది లాస్ట్ అవుతుంది కదా ట్రావెలింగ్ చేసేటప్పుడు, సో దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా 72,000 వరకు మీకు కవరేజ్ ఉంటుంది. మీ బ్యాగ్ కనుక మీ లగేజ్ అనేది లాస్ట్ అవుతే, ఎవరైనా
దొంగతనం చేసినా దొరకకపోయినా కానీ మీకు అందులో కూడా 72,000 అనేది ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్, ఈ కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ కార్డు కనుక మీకు నచ్చి అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తే ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు కిందకి స్క్రోల్ చేసి ఇగ్జిగో ఎస్బీఐ అని సెలెక్ట్ చేసుకొని అక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్బీఐలో బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఏది అని నన్ను అడిగితే నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ఉంటుంది. ఎందుకనంటే ఆ క్రెడిట్ కార్డ్ని వాడి మీరు ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్స్లో ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు అష్యూర్డ్ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అది అమెజానే కానివ్వండి, ఫ్లిప్కార్టే కానివ్వండి, మింత్రానే కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్, హోటల్స్ బుక్ చేసుకునే ప్లాట్ఫామ్సే కానివ్వండి, స్విగ్గీ జొమాటోనే కానివ్వండి, అది ఎనీథింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే అయిపోయి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో బెస్ట్ కార్డ్ అది ఎస్బీఐలో. చాలామంది సాటిస్ఫైడ్ ఆ కార్డు వల్ల. ఇన్ కేస్ ఆన్లైన్లో కాదు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా క్యాష్ బ్యాక్ కావాలంటే ఎస్బీఐ ఫోన్పే పార్ట్నర్షిప్లో ఒక కార్డు లాంచ్ చేసింది. ఆ కార్డ్ పైన కూడా యూపీఐ ట్రాన్సాక్షన్స్ పైన మంచి క్యాష్ బ్యాక్ ఉంది. ఇన్ కేస్ అది కావాలన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మాత్రం కొంచెం ఈజీగా అప్రూవల్ వస్తుంది. దాని లింక్ కమెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.